వడ్డేశ్వరం జెడ్పీ హైస్కూలు ప్రాంగణంలో నూతన భవనాలను టీడీపీ నేతలు ప్రారంభించారు. రిపోర్ట్. తాడేపల్లి మండలం వడ్డేశ్వరం జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో 70 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను మంగళగిరి నియోజకవర్గ పరిశీలకుడు ముమ్మిడి సత్యనారాయణ ప్రారంభించారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు దాసరి కృష్ణ, శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకరశెట్టి పిచ్చయ్య, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, గ్రామ అభివృద్ధి ప్రదాత కాట్రగడ్డ మధుసూదన్ రావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఈపూరి బాబు, ఎస్ఎంసీ చైర్మన్ షేక్ బషీరున్, కాంట్రాక్టర్ విల్లగపూడి కిషోర్ కుమార్, మండల తెలుగు యువత అధ్యక్షుడు షేక్ నాగూర్వలి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు తంబి బాబు, ఉపాధ్యాయులు నూతక్కి రవి, కాకుమాని జోజప్పతో పాటు పలువురు గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం దాత కాట్రగడ్డ మధుసూదన్ రావు విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మొత్తం 35,000 నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ హెచ్ఎం కాకుమాను జోజప్ప 74,000 రూపాయల విలువైన ల్యాప్టాప్ను సీనియర్ ఇంటర్ విద్యార్థిని పూజితకు 943 మార్కులు సాధించినందుకు బహూకరించారు. ఈ సందర్భంగా పలువురు జోజప్పను అభినందించారు. మెగా పేరెంట్స్ మీటింగ్ వడ్డేశ్వరం గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. అలాగే మన వడ్డేశ్వరం గ్రామంలో గౌరవనీయులు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి సహకారంతో గ్రామంలోని హై స్కూల్కి 70 లక్షల రూపాయల గ్రాంట్తో 3 రూములు నిర్మాణం చేసుకొని ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో పేరెంట్స్ అందరి సమక్షంలో మా రూమ్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సభా కార్యక్రమానికి మన గౌరవ హెచ్ఎం గారు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు అధ్యక్షత వహించి సభా కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది. పేరెంట్స్ కూడా చాలా భారీ సంఖ్యలో పాల్గొని సభా కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించుకున్నాము. అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొని సత్యనారాయణ గారు, కొలిశేషి గారు, మన గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, అభివృద్ధి కమిటీ ప్రదాత కాట్రగడ్డ మధుసూదన్ రావు గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొని చాలా ముఖ్యంగా స్కూల్లో 10th కానీ ఇంటర్లో కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ సహకారంతో అమౌంట్ కూడా డొనేట్ చేయడం జరిగింది. అలాగే ముందు ఇంకా కూడా స్కూల్ పిల్లలు పెంచి పేరెంట్స్ కూడా సహకారంతో ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తును కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటూ వడ్డేశ్వరంలో ఈరోజు మెగా పేరెంట్స్ ఈవెంట్ మళ్ళీ అదేవిధంగా మన నారా లోకేష్ గారి సహకారంతో 70 లక్షల రూపాయలతో స్కూల్ బిల్డింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ ల్యాబ్ బిల్డింగ్స్, మళ్ళా టీచర్స్ మీటింగ్ హాలు మొత్తం మనం 70 లక్షలు పెట్టి వర్క్ చేయించుకున్నాము. ఇంకా ఒక 4 లక్షలు మిగిలి ఉన్నాయి, 5 లక్షలు. వాటికి కూడా షెడ్ అయిపోయి అడుగుతున్నారు, దాన్ని కూడా చూస్తాము. ఈ కార్యక్రమానికి మా మన్నించి మన సత్యనారాయణ గారు, మమ్మిడి సత్యనారాయణ గారు, కొల్లిశేషు గారు, దాసర కృష్ణ గారు, అట్లాగే హెచ్ఎం గారు, విద్యా కమిటీ చైర్మన్ బషీరుద్దీన్ గారు, దుర్గా భవాని ఎంబరు, అట్లాగే గ్రామ పార్టీ మాజీ సర్పంచ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఈపూరి కోటయ్య గారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పేరెంట్స్ కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చారు. ప్రతి సంవత్సరం మీద కూడా అదిగాక అడ్మిషన్లు కూడా ఈ సంవత్సరం మాకు 50 నుంచి 60 పెరిగినాయి స్కూల్లో. కాలేజీ కూడా ఈ సంవత్సరం కొంచెం ఇంప్రూవ్గానే 10-15 మంది పెరిగారు కాలేజీ తరఫున కూడా. అలాగే మాకు ఇంకో స్కూల్ బిల్డింగ్ కూడా పెండింగ్లో ఉంది. ఇది కూడా 30 సంవత్సరాలు పైబడి అయింది, కారుతుంది. అది కూడా చాలట్లేదు పిల్లలు ఎక్కువ అయ్యేటప్పటికి. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ కూడా కట్టాలని నిర్ణయించుకున్నాము. ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ ఒకటి హెచ్ఎం గారు మా దృష్టికి తీసుకొచ్చారు, పిల్లలకు లేదని, పాడైపోయిందని. అది కూడా ఒకటి మా దృష్టికి వచ్చింది, అది కూడా చేసి పెడతాం మేము. ఇదే ఈ కార్యక్రమానికి పేరెంట్స్ మీటింగ్కి వీటన్నిటికీ వచ్చిన తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ వీళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్కి, ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెరిగి మంచి మార్క్స్తో అందులో మండలంలో కూడా 76% టాప్గా వచ్చిందంట వడ్డేశ్వరం స్కూలు. మేడం గారు అంటున్నారు ఇప్పుడు. అది మన మండలంలోనే టాప్, మన స్కూల్ నుంచే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాము. అట్లాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మండలం కాదు జిల్లాగా ఎగబాగితే
మాకు కూడా సంతోషంగా ఉంటుంది. మేము కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా, రావాలన్నా, ఇంకా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలకు రావాలన్నా తొందరగా మేము కూడా రాగలుగుతాం. లోకేష్ బాబు గారిని కూడా తీసుకొస్తాం జిల్లా లెవెల్లో కనుక ఇక్కడ ఉత్తీర్ణత తీసుకొస్తే. అప్పుడు దాకా మీరు ఎవరు అడిగినా ఆయన రాడు. అది స్కూల్ బిల్డింగ్ ఒకటి, ROR ప్లాంట్ ఒకటి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 అనేది మా పాఠశాలలో ఎంతో ఘనంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరిగింది. మరి అందుకు సహకరించినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా మా పాఠశాల తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ప్రధానమైనటువంటి కారణం మా పాఠశాలలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి ల్యాబ్స్, అలాగే ఒక కామన్ హాల్ అనేటువంటి పెద్ద కామన్ హాల్ 70 లక్షల రూపాయల వ్యయంతో మన నారా లోకేష్ గారు, మా ప్రియతమైనటువంటి విద్యాశాఖ మంత్రి గారి యొక్క సహకారంతో మేము నిర్మించుకున్నాము. గ్రామస్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలానే పాఠశాలలో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడే మాకు మధు గారు RO ప్లాంట్ గురించి కూడా ఆలోచిస్తామని చెప్పారు. అలానే మా పాఠశాలలో ఇంకా మాకు ఒక డైనింగ్ హాలు, సైకిల్ షెడ్ ఇవి చాలా అవసరం అండి. దాన్ని కూడా తీరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ పాఠశాల యొక్క అభివృద్ధికి గ్రామస్తుల సహకారంతో మేము ఈ పాఠశాలని ముందుకు తీసుకెళ్తున్నాము. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో 79% విద్యార్థులు కృతార్థులయ్యారు. 572 మార్కులతోటి ఈ మండలంలో మేము ఉన్నామని తెలియజేస్తాము. ఇదే క్రమంలో 943 మార్కులతోటి పూజిత అని పాకనాటి పూజిత మరి జిల్లాలో ఒక అత్యున్నత స్థానాన్ని పొందింది. ఆ పాపని మేము లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మహానగర్ దత్తత తీసుకొని ఆ పాపను చదివించడానికి మేము కృషి చేయబోతున్నాము. మరి తల్లిదండ్రుల నుంచి వచ్చిన సహకారము, విద్యార్థుల నుంచి లభించిన సహకారము, గ్రామస్తుల తోడ్పాటు ఇవన్నీ ఉంటే ఏ గ్రామంలో అయినా, ఏ పాఠశాల అయినా అభివృద్ధి చేయకి తార్కాణంగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ యొక్క పాఠశాలని మరి డిగ్రీ కాలేజీగా, మహిళా డిగ్రీ కాలేజీగా తీసుకొచ్చే క్రమంలో గదులు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. మరి గ్రామస్తులు చొరవ తీసుకొని ఇక్కడ పంచాయతీ బిల్డింగ్ని కనుక తరలిస్తే అక్కడ కూడా ఒక 4 రూములు కట్టించుకొని డిగ్రీ కాలేజీకైనా నెక్స్ట్ ఇయర్ దాన్ని నిర్మించుకోవడానికి, దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ పాఠశాలలో బీకామ్ కంప్యూటర్స్ కానీ, BSc కంప్యూటర్స్ కానీ అట్లాంటి ఉన్నతమైన కోర్సులు కూడా ఉంటే KL యూనివర్సిటీ కూడా పక్కనే ఉంది. బాలబాలికలు ఎక్కడికో వెళ్ళి కొంతమంది తల్లిదండ్రులు కూడా చదువు మానిపించే క్రమంలో ఇంటర్ కాలేజీ రావడం అనేది అత్యంత అరుదైన ఒక అవకాశంగా ఈ గ్రామం అందిపుచ్చుకుంది. దానికి ఉపాధ్యాయులుగా మా వంతు సహకారాన్ని అందిస్తూ ఈ సంవత్సరం 75% రిజల్ట్స్ తోటి బాలబాలికల్ని కాలేజీ లెవెల్లో కూడా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మరి దానికి గాను సహకరించిన కాలేజీ ఉపాధ్యాయ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమానికి పేరెంట్స్ గా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అలాగే ఇక్కడ లోకేష్ బాబు గారు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మనం చేసుకున్న అదృష్టం అండి. ఈ స్కూల్కి 70 లక్షల రూపాయలు ఫండ్స్ శాంక్షన్ చేశారు. దానివల్ల ఇక్కడ 3 ల్యాబ్లు కట్టడం జరిగింది. దాన్ని ఇలా నియోజకవర్గ పెద్దలతో దాన్ని ఓపెనింగ్ చేయించడం జరిగింది. అలాగే పేరెంట్స్, విద్యార్థినీలు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే ఇక్కడ సారోళ్ళు అందరం కలిసి ఈ మీటింగ్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా మాట్లాడారు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇలా జరిగినందుకు. ఈరోజు ఇలా జరిగినందుకు మేమందరం కూడా ఎంతో సంతోషపడుతున్నామండి.